వెల్త్ క్రియేషన్ అంటే డబ్బును అందరికి సంపాదిస్తారా? కోట్లలో డబ్బును మనం సంపాదించగలుగుతామా? అంటే వెల్త్ అయితే క్రియేట్ చేయగలుగుతామా? ఒకవేళ క్రియేట్ చేయాలంటే దాన్ని అంటే సిస్టమేటిక్‌గా ఎలా ఉండాలి ప్లాన్? తర్వాత దాని గురించి మాట్లాడుతూ ఓవరాల్‌గా మనతో పాటు పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. హాయ్ సార్. అండి. సార్ వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎలా? దానికి సంబంధించి అంటే అందరి వల్ల సాధ్యమవుతుందా? దానికి సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి? సార్ వెల్త్ ప్రతి ఒక్కరికి ఆలోచించే ఇది వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది లో క్లాస్ ఫ్యామిలీ అవనండి, మిడిల్ క్లాస్ అవనండి, హయ్యర్ అప్ క్లాస్ ఎప్పుడు మన ఇన్కమ్ని పెంచుకుంటూ ఒక వెల్త్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో జనరల్గా ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక లైఫ్ లీడ్ చేయాలంటే సుమారుగా ఒక 50,000 అయితే మినిమం ఖర్చు ఉంటుంది ఎవ్రీ మంత్. ఓకే. ఓకే, అదే ఇక్కడ నుంచి మనం ఒక 25 ఇయర్స్ 20 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత మన ఇదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలంటే హ్మ్. మన దగ్గర ఇన్ఫ్లేషన్ అన్ని కన్సిడర్ చేస్తూ 3.5 కోట్లు కావాలి. ఓకే. సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంత పెద్ద కార్పస్ గురించి మాట్లాడతారు, చిన్న కార్పస్ మాట్లాడాలి, మాది అంత లేవు కదా అని అనుకుంటుంటారు. బట్ వాళ్ళు నిజంగా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే 50,000 ప్రతి ఒక్కరూ ఈ ఈ- ఈ కాలంలో ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల. ఖర్చు ఎక్స్పెన్సెస్ అంటే కనీసం ఒక 50,000 లేకపోయినా 40,000 మినిమం టు మినిమం 35,000 అయితే మినిమం. సో అంటే ఒక 50,000 అవసరం ఉండేటప్పుడు ఇన్ఫ్లేషన్ అన్ని కన్సిడర్ చేస్తే 3.5 crores దగ్గర వెల్త్ క్రియేట్ చేయాలి. సో ఇవాళ నేను ఏమనుకున్నానంటే ఈ 1 CR 2 CR కాకుండా ఒక పెద్ద కార్పస్ 8 CR 10 CR 12 CR 15 CR వెల్త్ క్రియేట్ చేయడం ఎలాగా స్ట్రాటజీ. బట్ ఇలాంటి వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సమయం. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు టైం ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. రైట్, ఎక్కువ సమయం ఉంటే మన తక్కువ ఎస్ఐపి అమౌంట్తో మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అదే తక్కువ సమయం ఉంటే ఎక్కువ ఎస్ఐపి అమౌంట్ కట్టుకుంటూ వెల్త్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకునే స్ట్రాటజీ సార్ 8 crore ఎవరి దగ్గర అయితే 25 ఇయర్స్ సమయం ఉందో వాళ్ళకి ఈ స్ట్రాటజీ. ఒకవేళ 20 ఇయర్స్ ఏ ఉంది, లేకపోతే 15 ఇయర్స్ ఏ ఉంది, లేకపోతే 30 ఇయర్స్ ఉంది, 35 ఇయర్స్ ఉంది, వాళ్ళకి స్ట్రాటజీస్ మారుతాయి. ఓకే, సో ఎవరైనా ఒకవేళ అలాగే ప్లాన్ చేసుకోవాలనుకుంటే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మేము గైడ్ చేయగలుగుతాం. సో ఇవాళ మనం మాట్లాడుకునే స్ట్రాటజీ ఏంటంటే 25 ఇయర్స్ 10 ఇయర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఎస్ఐపి మూలంగా ఎలాగ స్ట్రాటజీ మన వెల్త్ క్రియేట్ చేయగలం. ఫస్ట్ స్ట్రాటజీ 8 crores సార్. 8 crores 25 ఇయర్స్ 10 ఇయర్ ఉంది వాళ్ళ దగ్గర. మనకు ఒకవేళ 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళ టోటల్ కట్టిన ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 1,26 lakhs ఇన్వెస్టెడ్ అమౌంట్. వాళ్ళకి 8 crores వెల్త్ క్రియేట్ అవుతుంది. రైట్, అంటే అక్కడ సిప్ చేయవలసిన సిప్ అమౌంట్ సార్ 42,200 పర్ మంత్ కట్టుకుంటూ 25 ఇయర్స్ కట్టుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటే 8 కోట్లు కార్పస్ క్రియేట్ అవుతుంది. రెండో స్ట్రాటజీ 42,000 ఎన్ని ఇయర్స్ 25 ఇయర్స్ 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే గానీ వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 1,26 lakhs 8 crores కార్పస్ క్రియేట్ అవుతుంది. రెండో స్ట్రాటజీ 10 కోట్లు. 10 కోట్లు ఎలా వెల్త్ క్రియేట్ చేయాలని మాట్లాడుకుంటే సిప్ అమౌంట్ ఇక్కడ కట్టవలసింది ఏంటంటే సార్ 52,700 పర్ మంత్. 25 ఇయర్స్ కడుతూ పోతారు. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే మనకి 10 కోట్లు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 1,58 lakhs ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట. అంటే 1,58,00,000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 10 కోట్లు వెల్త్ క్రియేట్ అవుతుంది 25 సంవత్సరాల్లో. నెక్స్ట్ స్ట్రాటజీ 12 CR 12 crores వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి. 25 ఇయర్స్ మళ్ళీ సమయం సేమ్. రిటర్న్స్ కూడా 12% కానీ రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 63,600 పర్ మంత్ 25 ఇయర్స్ కట్టుకుంటూ పోతే వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 1,90,00,000. వాళ్ళకి వచ్చే అమౌంట్ వెల్త్ క్రియేట్ అయ్యే అమౌంట్ 12 CR. రైట్, నెక్స్ట్ ఫోర్త్ స్ట్రాటజీ 15 CR. 15 CR వెల్త్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు కట్టవలసిన అక్కడ ఎస్ఐపి అమౌంట్ ఏమో 79,200. ఓకే, 25 ఇయర్స్ 10 ఇయర్ 12% రిటర్న్స్ జనరేట్ అయితే కానీ మనకి 15 కోట్లు వెల్త్ క్రియేట్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్ అమౌంట్ 2,37,00,000. రైట్ సార్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది 25 ఇయర్స్. ఒకవేళ మనం ఒక
వాళ్ళకి జనరల్ గా ఎవరైనా సంపాదించడం ఎప్పుడు మొదలెడతారంటే ఒక 22-23 ఇయర్స్ మొదలెడతారు. అవును 22 నుంచి 32, 42, 52 అనుకుందాం. ఓ 55 అనుకున్నా సరే ఒక 33 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు. సో అప్పుడు అలాంటి సమయం ఉండేటప్పుడు 30 ఇయర్స్ సమయం ఉండేటప్పుడు మనకి సిప్ అమౌంట్ తగ్గిపోతాయి. ఓకే మనం ఎప్పుడు ఇంత ఉంది మనకు అట్లేమని ఆలోచించుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, 8 crores ఇప్పుడు 42,200కి మీరు సిప్ స్టార్ట్ చేస్తే మీకు 8 కోట్లు క్రియేట్ అవుతుంది అంటున్నాను. కానీ మీకు ఈ రోజు మీరు ఒక 25,000 కట్టగలరు అనుకోండి, ఉమ్, రైట్? మీరు 42,000 వచ్చిన వరకు అప్పుడే ఇన్వెస్ట్ చేస్తానని వెయిట్ చేయకుండా ఓకే 25,000 సిప్ స్టార్ట్ చేయండి. ఓకే స్టార్ట్ చేసుకుంటూ ఒక ఎస్టీపీఓ స్టెప్అప్ లేకపోతే ఉండేటప్పుడల్లా ఒక లంసం యాడ్ చేసుకుంటూ ఈ వెల్త్ అనేది ఇంకా తక్కువ సమయంలో క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకే సమయం ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ 30 ఇయర్స్ 35 అయ్యి మన సిప్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. ఓకే సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే సార్, మన ఫోకస్ 1 to CR కాదు సార్. మనకి అట్లీస్ట్ ఇక్కడ నుంచి 25 ఇయర్స్ తర్వాత ఆలోచిస్తుండే మనకి కింది మనీ మినిమం టు మినిమం 4-5 పైనే CR ఉండాలి. ఓపిక టైం. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి. ఓకే లగ్జరీ లైఫ్ అయితే ఇంకా ఎక్కువ చేయాలి. ఓకే సో మన ఇన్కమ్ ఎంత, మన అదొక ప్లాన్డ్ వేలో వెళ్తే ఉమ్, ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయడానికి జరుగుతుంది. ప్లస్ పేషెంట్గా డిసిప్లిన్ ఇన్వెస్టర్ అయి ఉండాలి. ఓకే సో ఇలా చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి.